హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి బంగాళదుంప పకోడా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 బంగాళదుంపలు ఇది ఇలా నిలువుగా కట్ చేసి, 2 పచ్చిమిరకాయలు ఇలా కట్ చేయాలి. పుదీనా కట్ చేస్తున్నాను. పుదీనా ఇది ఇలా సన్నగా కట్ చేయాలండి. కొత్తిమీర ఇదిగో ఇలా ఒక పీస్ తీసుకొని దీన్ని కూడా సన్నగా కట్ చేయాలి. కొద్దిగా జీలకర్ర, మనం తరిగిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేయాలి. కొద్దిగా బియ్యం పిండి వేసుకుందాం, ఎందుకంటే మార్నింగ్ టైంలో అచ్చం శనగపిండి తింటే గ్యాస్ పట్టింది కాబట్టి కొద్దిగా బియ్యం పిండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ చికెన్ మసాలా, 1 కప్పు శనగపిండి ఇలా వేసి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలండి. సాల్ట్ వేసి ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు ఇదిగో చూడండి, పకోడీకి మనం ఉండేటట్టు ఇదిగో ఇలా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా ఉప్పు వేసి ఇదిగో ఈ విధంగా కలపాలన్నమాట. కలిపి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్, చూడండి ఫ్రెండ్స్, ఇదిగో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోయాలన్నమాట. ఇది బాగా హీట్ అవ్వాలి. అలా ఆయిల్ హీట్ ఎక్కేటప్పుడు మనం పకోడీ తీసివేయటానికి ఒక చిల్లుల గిన్నె, ఇదిగో ఇలా చిల్లుల గిన్నెను గంట రెడీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే వాయగానే తీసేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ చూసారా ఫ్రెండ్స్, బాగా హీట్ అయింది. ఇదిగో ఇలా పకోడీలు వేసుకోవాలన్నమాట. ఇంకా బంగాళదుంప ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. అందరికీ చాలా అంటే చాలా ఇష్టపడతారు బంగాళదుంపని. ఇలా స్పెషల్గా చేసుకొని తింటుంటే ఎంతో బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా పెడుతుంటాను. చూడండి ఫ్రెండ్స్, వెంటనే అయితే తిప్పకూడదు. వేయంగానే అవి కొంచెం బబుల్స్గా ఉన్నప్పుడు అవి కొంచెం సపరేట్ అవుతుంటాయి. ఇలా వెంటనే తిప్పినట్లయితే పిండిగా గంట నిండా కరుచుకుంటుంది అనమాట. వేసిన ఒక 5 minutes దాకా తిప్పకూడదు అనమాట. హై ఫ్లేమ్లోనే ఉడకాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. సిమ్లో పెడితే ఆయిల్ అంతా పీల్చేసింది బంగాళదుంప. ఇదిగో చూసారా, ఇప్పుడు కాలు తిప్పాలన్నమాట. అవి సపరేట్ అవుతున్నాయి చూడండి. ఇలా ఉన్నప్పుడే తిప్పాలి, ఎందుకంటే వేసిన వెంటనే వేస్తే గంట నిండా అవుతుంది, అది చిదురు అయిపోతుంది అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంటున్నాయో. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఈ కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వచ్చినాక కొంచెం ఇదిగో ఇలా ఆయిల్ ఇదిగో ఇలా వడకట్టినట్టు ఇదిగో ఇలా అని తీసేయాలన్నమాట. తీసి ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అలా పెట్టేయాలన్నమాట. అన్నీ తీసేసుకోవాలి. చూసారా బంగాళదుంప కూడా ఎంత బాగా వేగిందో. ఇదిగోండి, ఇవి కూడా చిన్నవి కూడా తీసేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బంగాళదుంప మసాలా పకోడా. ఇదిగో ఈ కొంచెం పిండి కూడా వేసేయాలన్నమాట. వేసేద్దాం. ఆ కొంచెం పిండి కూడా అలా వేసేసుకుందాం మొత్తం. చూసారా ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. అసలు తింటే మటుకు టేస్ట్ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. కలర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.